యాదాద్రి జిల్లా ముట్టకొండ గ్రామం. మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినారు ఇది? అంటే ఏ స్టేజ్ లో స్టార్ట్ చేసినారు? కాయబట్టే స్టేజ్ అంటే 60 రోజుల 70 రోజుల 60 రోజులకు వచ్చినాం. 60 రోజులకి 70 రోజులు అయింది. 70 రోజులు అనుకోండి ఫర్ సపోజ్. 70 రోజులప్పుడు మనము ఒక స్ప్రే అయింది. ఆ ఒక స్ప్రే తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు గ్యాప్ లో కొట్టారు? నెక్స్ట్ రెండో స్ప్రే ముందు 15 రోజులకి. మిగతా వాళ్ళు కొంచెం ముందు కొట్టింటారు, 10 రోజులకు కొట్టింటారు. ఇంకొంతమంది 20 రోజులు కూడా కొట్టినట్టున్నారు. అవునా? మీరు చెప్పండి మీ పేరు. మా పేరు నాగేందర్. ఎన్ని ఎకరాలు పెట్టారు పత్తి? 40 ఎకరాలు. 40 ఎకరాలు. ఎన్నిసార్లు కొట్టినారు వాయుయంత్ర? 3 టైమ్స్ అయింది. దాంట్లో మీరు గమనించింది ఏంది వాయుయంత్ర కొట్టిన తర్వాత? అంటే దాని పురుగు పచ్చ పురుగు పోయింది, పేను బంక తెల్ల దోమ అన్ని కంట్రోల్ అయినాయి. చెట్టు కూడా గ్రోత్ వచ్చింది మంచిగా కొట్టినాక. ఇప్పుడు మన కింద నుంచి ఏమన్నా మీకు ఇట్లా కనపడిందా? పూతలు బాగా గొలుసులాగా రావడం. మీకు ఇంత ముందు మీరు మన కంపెనీకి వచ్చింది కారణం ఏంటంటే గులాబీ రంగు పురుగు కోసం వచ్చారు. మీరు ఏమైనా చూసారు లాస్ట్ ఇయర్ గులాబీ రంగు పురుగు? రాలేదు. మీ పేరండి? జనార్దన్. మీరు ఎన్నిసార్లు కొట్టారు? 3 సార్లు కొట్టాను. ఎన్ని ఎకరాలు తీసుకున్నారు లాస్ట్ ఇయర్? అంటే ఎన్ని ఎకరాలు పెట్టారు పత్తి? 7 ఎకరాలు. 3 సార్లు కొట్టారు. ఎన్ని క్వింటాలు వచ్చినాయి? 80 క్వింటాలు వచ్చింది. 80 క్వింటాలు వచ్చింది. 3 ఎకరాలకి 7 ఎకరాలకి 80 క్వింటాలు వచ్చింది. సంతోషమేనా? సంతోషమే. ఎంత కమ్మారు? అమ్ముడు 75,000కి అమ్మారు. మీ పేరు? చంద్రయ్య. కొట్టారు లాస్ట్ ఇయర్ వాయంత్ర? ఎన్నిసార్లు కొట్టారు? 2 సార్లు కొట్టారు. మీకు ఎన్ని క్వింటాలు వచ్చినాయి? 9 ఎకరాలకు 75 క్వింటాలు వచ్చింది. 9 ఎకరాలకు 75 క్వింటాలు వచ్చినాయి. ఓకే. అంటే మీరు లాస్ట్ ఇయర్ కొట్టినారు కదా మందులకి, ఆ మందులకి ఈ మందులకి రేట్ అయితే ఓకేనా? రేటు ఓకే, కానీ దిగుబడులు పెరిగినాయి బాగా మనకు. అదే రేటే కానీ బట్ దిగుబడులు పెరిగాయి. ఆ కాయ క్వాలిటీ ఏమైనా బాగా వచ్చిందా? క్వాలిటీ బాగా వచ్చింది. సైజు రావడం, వైట్ గా రావడం, అవునా? బాగా కొట్టారు కదా మోటకొండూరు మన వాళ్ళు. అవును. మీరు కంపెనీకి వచ్చారు సార్. మీరు కంపెనీకి వచ్చి గులాబీ రంగు పురుగు మాకు బాగా సతాయిస్తుంది అన్నారు. ఇక్కడ రావద్దయ్యా కంపెనీకి, మీరు పోయి షాపులో తీసుకోంటే మీరు తీసుకోలేదు. సరే మంచిది, మీరు ఎక్కడో చోట తీసుకున్నారు. కానీ మనకు సమస్య అయితే పరిష్కారం అయిపోయింది. గులాబీ రంగు పురుగు అయితే కంట్రోల్ అయింది. అంతకుముందు 2 టైమ్స్ తీయగానే గులాబీ రంగు పురుగు వచ్చేది. మొత్తం కర్రీ వచ్చేది పత్తి తీయడానికి కూడా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అసలు అలాంటి పురుగే లేదు, అలాంటి పురుగు రాలేదు. లాస్ట్ దాకా బాగా వచ్చింది. మరి ఈ సంవత్సరం ఏంటి? ముందు నుంచే కొడతారా? అక్కడ చూడండి అది ఏంటది, ఆ కాటన్ లో వచ్చే మొత్తం 7 స్ప్రేలు ఉంటాయి. ఆ 7 స్ప్రేలు కంటిన్యూగా దాన్ని వాడారంటే మన రైతులు మాక్సిమం 12 నుంచి 13 క్వింటాల వరకు వస్తుంది వర్షాధార పంట అయితే. అట్లా కాకుండా కొంచెం వాటర్ కానీ ఇస్తే 2 తడులు ఇచ్చారనుకోండి 20 క్వింటాల్ గ్యారంటీగా వస్తుంది. వాటర్ సోర్స్ లేదు కాబట్టి మనకి 12 క్వింటాల వరకు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సరే మంచిది. పత్తి తర్వాత సోయాబీను ఇలాంటి పంటలకి అన్ని వర్షాధార పంటలు. ఈ వర్షాధార పంటల్లో ఏమవుతుందంటే వర్షము మన ఇర్రెగ్యులర్, మన చేతిలో లేదు కాబట్టి ఒక్కొక్కసారి హెవీ రైన్స్ రావచ్చు, ఒక్కోసారి ఒక 25 డేస్కి 30 డేస్కి రైన్స్ రావచ్చు. సో ఇటువంటి కండిషన్లో మనము వైకే లాబొరేటరీస్ ఏంటంటే ఒక 5 ప్రోడక్ట్లని ఒక స్పెషలైజ్డ్ ఇంగ్రీడియంట్స్తో దాన్ని తయారు చేయడం జరిగింది. 1 ఆక్సివెజ్, 2 వాయు యంత్ర, 3 ఆరోగ్య ఆయుష్. ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే స్పెషలైజ్డ్ హైడ్రోలైజ్డ్ పాలిమర్స్ అనే ఒక ఇంగ్రీడియంట్స్తో తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది మొక్క ఈ పైన వాతావరణంలోంచి ఆ మాయిశ్చర్ తేమ శాతాన్ని గ్రహించి కణజాలంలో అది ఒక స్టోర్ చేసుకుంటుంది. సో ఈ హైడ్రోలైజ్డ్ పాలిమర్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆకు ఉంటుంది కదా, ఈ ఆకు ఏమవుతుందంటే ఈ ఆకులో మనం మందు స్ప్రే చేయగానే ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది, ఒక ఫిల్మ్ లాగా ఫామ్ అయ్యి ఇది ఏమవుతుందంటే ఎక్కువ బెట్ట వాతావరణానికి దీనిలో ఉన్న మాయిశ్చర్ బయటికి పోనీయకుండా, అంటే టొమాటో నుంచి ఆ తేమ అనేది బయటికి పోయి ఆవిరి అవ్వకుండా, అంటే ఎక్కువ ఫాస్ట్గా ఆవిరి అయిపోకుండా దీన్ని
ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి మొక్కకి బాగా మనకు పచ్చదనాన్ని తర్వాత గ్రోత్ని అందిస్తుంది అనమాట ఈ హైడ్రోలైజ్డ్ పాలిమర్స్. సో ఈ హైడ్రోలైజ్డ్ పాలిమర్స్ మన ప్రోడక్ట్లో ఉండడం వల్ల సో ఎటువంటి కండిషన్లు అయినా సరే, ఎటువంటి బెట్ట వాతావరణం సరే ఫార్మర్ సక్సెస్ఫుల్ అవ్వచ్చు. సో అందువల్ల ఈ 6 నుంచి 7 స్ప్రేలు ఫస్ట్ నుంచి కొట్టుకుంటే ఫార్మర్ ఒక 15-14 క్వింటాల వరకు గ్యారంటీ తీసుకోవచ్చు. ఇది వర్షాధార పంటలు అయితే. అదే లాస్ట్లో 2-3 తడులు ఇచ్చామనుకోండి, వాటర్ ఉండి ఒక 20 క్వింటాల వరకు కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ ఫార్మర్స్ ఉన్నారు, మన ఫార్మర్సే వీళ్ళంతా ఎగ్జాంపుల్. అయితే ఫార్మర్ ఆల్రెడీ 2-3 స్ప్రేలు చేశారు లాస్ట్ ఇయర్. వీళ్ళందరికీ మంచి దిగుబడులు వచ్చినాయి. ఇంతకుముందు ఎంత వచ్చేటువంటి మన మందు కొట్టక ముందు 6-7 వచ్చేటు. సో ఇప్పుడు మన మందు లాస్ట్ మన మందు కొట్టినాక 12 వచ్చింది, అంటే డబల్ అయింది. ఎంత ఖర్చు పెట్టారు మీరు? 2 సార్లు నార్మలే కదా, కెమికల్ ఖర్చే అంతే. ఇంకేం కావాలి ఫార్మర్స్ కి సక్సెస్ఫుల్ గా? సో ఆ విధంగా ఫార్మర్ పత్తి రైతు ఫార్మర్లు కానీ, సోయాబీన్ ఫార్మర్స్ కానీ కొంచెం చూసి వాయు యంత్ర ఆర్ ఆక్సివేజ్ ఆయుష్ ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.